వెల్కమ్ టు ఇన్ఫినిటో ఎడు సర్వీస్ టీజీ అండ్ ఏపీ. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది పిల్లలు ఎడ్యుకేషన్లో పెండింగ్ వర్క్స్ ఉన్న వాళ్ళు మెయిన్గా ఈ విధానంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి ఏంటి వాళ్ళ ప్రవర్తన? అది ఏంటంటే టీచర్లకు ఇబ్బంది, పేరెంట్స్ కూడా ఇబ్బంది. కానీ ఎప్పుడైతే పేరెంట్ కొంచెం స్ట్రెయిన్ తీసుకొని పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్ కోసం చిన్న సహకారము మనము మన పిల్లల కోసం కోఆపరేట్ చేస్తే, అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు హోంవర్క్స్ ఏమేమి ఇచ్చారు టీచర్లు, అవి అయిపోయినాయా మనము రాత్రిపూట కూడా చెక్ చేసుకోవాలి, లేదంటే పొద్దున లేవగానే చేయాలి. చేయకుంటే వాళ్ళు పిల్లలు ఏదైతే పెండింగ్ ఉన్న బుక్స్ పక్కన పెట్టేసి టీచర్కి వెళ్ళి స్కూల్లో కంప్లీట్ అయిపోయినాయి, ఇంట్లో మరిచి వచ్చిన అని చెప్పే ఆలోచన ఉంటుంది. సో ఇప్పుడు టీచర్ మళ్ళీ దానికోసం టైం తీసుకొని ఫోన్ చేయడమా లేదంటే అడగడప్పుడు అది టైం వేస్ట్ అవుతుంది. సరే అనుకొని టీచర్ ఒప్పుకుంటారు. నెక్స్ట్ డే రోజు మళ్ళీ పిల్లవానికి కూడా బర్డెన్ అవుతుంది. ఆ 3వ రోజు హాలిడే వస్తుంది. 4వ రోజు చూసేసరికి పిల్లవాడికి చాలా హోంవర్క్ అనిపించి ఆ సబ్జెక్టు మీదనే వెనుకబడిపోతూ ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల కోసం మీరు ఈ హోంవర్క్స్ ఖతం చేశారా లేదా, కంప్లీట్ చేశారా లేదా, లేదంటే చేయించడము, ఇది ఒక స్టేజ్ వరకు పిల్లలతోటి మనము అనుకరిస్తే ఒక స్టేజ్కి వెళ్ళిపోయినాక ఈ ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఫస్ట్ స్టేజ్లో ఉన్న పిల్లలకి ఇది చాలా ఉంటుంది. సో మమ్మీ డాడీ అడుగుతారనో, బ్రదర్స్ నా వాళ్ళని చూసుకోమనే విధంగా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫాదర్ బిజీ ఉంటే మదర్ చూసుకోమనాలి, మదర్ బిజీ ఉంటే ఫాదర్ చూసుకోమనాలి, లేదంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫాలోఅప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లాస్లో 30-40 మంది పిల్లలు ఉన్నప్పుడు టీచరు ఉన్న 45 నిమిషాల్లో ప్రతి పిల్లవాని మీద పర్సనల్ కేర్ తీసుకోవాలంటే టైం సరిపోదు. కాబట్టి కొంచెం తల్లిదండ్రులు కూడా కోఆపరేట్ చేయాలనేది మా ఇన్ఫినిటో ఎడు సర్వీస్ యొక్క అభిప్రాయము. సో ఇలాంటి మంచి వీడియోల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చేరే విధంగా షేర్ చేయగలరు. ధన్యవాదములు.